నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. వైసీపీలో పెరుగుతున్న జోష్. పంటలు వేయడం కూడా తప్పేనా? పేర్ని నానిపై కేసు నీరుగారిపోతున్నదా? టీడీపీకి ముప్పుగా మారిన అనుకూల మిత్రుడు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలట. తక్కువ సమయంలోనే వైసీపీ తీవ్ర నిరాశ నిస్పృహల నుంచి బయటపడుతోంది. ఇంత త్వరగా ఆ పార్టీ కోలుకుంటుందని ప్రత్యర్థి పార్టీలు అస్సలు ఊహించలేదు. కూటమి ప్రభుత్వం 7 నెలల పరిపాలనను పూర్తి చేసుకుంది. అయితే 4 ఏళ్లలో రావాల్సిన వ్యతిరేకత ఇంత తక్కువ కాలంలో వచ్చిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల చేష్టలతో జనం తమను తిడుతున్నారని పిఠాపురం బహిరంగ సభలో, అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటన సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే సంకేతాల్ని జనంలోకి బలంగా తీసుకెళ్తున్నాయి. వీటికి తోడు పరిపాలన అసలు కనిపించడం లేదు. ఏదో ప్రభుత్వం నడుస్తోందంటే నడుస్తోందనే రీతిలో పాలన సాగుతోంది. చంద్రబాబు పాలన ఇంత అధ్వానంగా ఉంటుందని తాము సైతం కళ్ళలో కూడా ఊహించలేదని టీడీపీ నేతలు కూడా అంటున్నారు. చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకత రావడానికి, ఇదే సందర్భంలో వైసీపీలో జోష్ పెరగడానికి కారణాలు లేకపోలేదు. విజయవాడను వరదలు ముంచెత్తడం, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని సర్వోన్నత న్యాయస్థానం కామెంట్స్తో జనానికి తెలియడం, తాజాగా తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటన, ఉచిత ఇసుక ఉత్తిదే కావడం, అలాగే కీలక హామీలేవి అమలుకు నోచుకోకపోవడం తదితర కారణాలు ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీశాయి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలివికాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్ల పెంపు మినహాయిస్తే ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదన్న కోపం ప్రజానికంలో ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేస్తుందన్న ప్రభుత్వ వాదన జనానికి నచ్చడం లేదు. అన్నీ తెలిసే కదా హామీలు ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ వైసీపీకి రాజకీయంగా కలిసొస్తున్నాయి. కేవలం 6 నెలల పాలనలోనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ పోరుబాట పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఆందోళన కార్యక్రమాలన్నీ విజయవంతం కావడంతో వైసీపీలో జోష్ పెరిగింది. మరి ముఖ్యంగా వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం పోటెత్తుతుండడంతో అధికారంపై ఆ పార్టీలో భరోసా వచ్చింది. మళ్ళీ జగన్ అధికారంలోకి రారని, పారిశ్రామికవేత్తలు తమను రాసివ్వాలని అడుగుతున్నారని లోకేష్ కామెంట్స్ టీడీపీకి నష్టం కలిగిస్తుండగా వైసీపీలో ధీమాను పెంచుతున్నాయి. ఏది ఏమైనా కూటమి సర్కారు పెట్టే కష్టాలు తాత్కాలికమే అని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కథ చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. కూటమి నేతలు కూడా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఏవేవో ఊహించుకుని ప్రత్యర్థులపై తెగబడేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్లకు కూడా తత్వం బోధపడినట్టుంది. ప్రభుత్వంలో ఏవైనా పనులు చేసుకోవడమా లేక మౌనంగా ఉండడమా, ఇదే మంచిదని ఆలోచిస్తున్నారు. కూటమి నేతల ఆలోచనలో మార్పునకు చంద్రబాబు సర్కార్ పాలనే కారణమని చెప్పక తప్పదు. అందుకే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పడం. ముఖ్యంగా వైఎస్ జగన్లో అధికారంపై నమ్మకం కలగడంతో ఇక వెనుదిరిగే చూసే ప్రశ్నే ఉండదు. జనంలోకి వెళ్ళడానికి ఆయన ఉత్సాహం చూపుతున్నారు. అమరావతి రాజధానిలో రైతులు దాదాపు 50,000 ఎకరాలకు పైగా ప్రభుత్వానికి అప్పగించారు. ఆ భూములలో క్రియాశీలకంగా రాజధాని నిర్మాణాలు జరగడం అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అది కూడా కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం. నిర్మాణ పనులు కనీసం మొదలైనట్టుగా కనిపించాలంటే ఇంకా 1 ఏడాది పట్టినా ఆశ్చర్యం లేదు. రైతులు భూములు అప్పగించిన తొలి 5 సంవత్సరాల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు నిర్మాణాలన్నీ కంప్యూటర్లలో చేశారు తప్ప భూమి జోలికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత అసలు రాజధానినే పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో భూములన్నీ అలా వృధాగా ఉండిపోయాయి. ఎంతో సారవంతమైన భూములు అలా వృధా కావడం జాతికి మంచిదేనా? రైతులు ఖాళీగా పిచ్చి మొక్కలు మొలుస్తున్న భూముల్లో పంటలు సాగు చేస్తే అది తప్పవుతుందా అనే మీమాంస ఇప్పుడు ఎదురవుతోంది. ఎందుకంటే సుమారు 25 ఎకరాల భూములలో కొందరు రైతులు దున్ని నీరు పెట్టి విత్తనాలు విత్తేసరికి సిఆర్డీఏ అధికారులు వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాళీగా ఉన్న భూములను, తామిచ్చిన భూములను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుందా? ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టే సందర్భంలో అవి తమ భూములని నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని రైతులు అడ్డుపడితే కేసులు పెట్టాలి. కానీ సారవంతమైన భూములను బీడు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేని రైతు గుండె ఆ ప్రాంతాన్ని దున్ని విత్తితే అది కూడా నేరంగా పరిగణించాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, భూములు దున్నిన రైతులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు అని రాజకీయ రంగు పొలమడం ఇంకొక ఎత్తు. నిరుపయోగంగా ఉన్న భూమిని సద్వినియోగం చేయాలని రైతు అనుకోవడం సహజం. అయితే అందుకు రాజకీయ రంగు అవసరం అవుతుందా? భూములను దున్ని విత్తినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏముంటుంది
అనేది ప్రశ్న. తన గోడౌన్లలో ప్రభుత్వం నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మొత్తంగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా, తద్వారా వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించేస్తున్నట్టుగా పచ్చ మీడియా గగ్గోలు పెట్టింది. తనంత తానుగా పేర్ని నాని తన గోడౌన్లోని బియ్యం నిల్వల్లో తేడా వచ్చిందని ప్రభుత్వానికి తెలియజేసి, నిబంధనల ప్రకారం వారు ఎంత డబ్బు పెట్టి బియ్యం కొంటారో అంతకు రెట్టింపు మొత్తం జరిమానాలుగా కట్టేసిన తర్వాత కూడా పేర్ని నాని బీభత్సమైన అవినీతికి పాల్పడినట్టుగా, ఆయనను అరెస్ట్ చేసి విచారించాలన్నట్టుగా పచ్చ మీడియా ఎంతటి అత్యుత్సాహం ప్రదర్శించిందో అందరికీ తెలుసు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే విచారణ సాగుతున్న కొద్దీ, వాస్తవాలు బయటకు వస్తున్న కొద్దీ పేర్ని నాని మీద కేసు నీరుగారిపోతున్నట్టుగా అర్థమవుతోంది. పోలీసుల విచారణలో పేర్ని నాని గోడౌన్లలో మాయమైన బియ్యాన్ని వివిధ అవసరాలకు వాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. చేపలకు ఆహారంగా కొంత, మండల లెవెల్ గోడౌన్లలో నిల్వల్లో తేడాను పూరించడానికి కొంత, రైస్ మిల్లుల్లో కల్తీకి కొంత వాడినట్టుగా తెలుస్తోంది. ఇంతా కలిపి పోలీసులు ఇప్పటిదాకా నిగ్గు తేల్చింది 386 టన్నుల బియ్యాన్ని మినీ ట్రక్కుల్లో బయటకు తరలించారని మాత్రమే. అయితే ఈ బియ్యం తరలింపు అంతా కూడా పేర్ని నాని సూచనలు, ఆయన ఇచ్చిన భరోసా మేరకే జరిగినట్టుగా రంగు పొలమడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పేర్ని నానికి చెందిన గోడౌన్ల నుంచి వేల టన్నుల బియ్యం మాయమైనట్టుగా రాద్ధాంతం చేశారు. తీరా ఇప్పుడు 386 టన్నులుగా తేలుతోంది. ఇందులో కూడా రైస్ మిల్లర్లు కల్తీ చేయడానికి ఎంత, చేపల కోసం ఎంత, ఇతర గోడౌన్లలో సర్దుబాటుకు ఎంత అనేది లెక్క తేలితే ఈ కేసు మరింతగా నీరుగారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిన చందంగా వ్యవహారం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన విచారణలో బియ్యం స్మగ్లింగ్ జరుగుతున్న కేంద్రంగా పచ్చ మీడియా ప్రచారం చేస్తున్న కాకినాడకు ఒక్క టన్ను కూడా పంపినట్టు తేలలేదు. శత్రువు ఎవరో తెలిస్తే ఎదుర్కోవడం సులువు, నీడలా ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్లతోనే అసలు సమస్య. ఇంటి దొగ్గను ఈశ్వరుడైనా పట్టలేడని పెద్దలు ఊరికే చెప్పలేదు. రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే నీడలా వెంట నడిచే వాళ్లతోనే ఒక్కోసారి ముప్పు ఏర్పడుతుంటోంది. ఇప్పుడు టీడీపీకి అలాంటి ముప్పే పొంచి ఉందనే అనుమానం, భయం ఆ పార్టీ శ్రేణుల్ని వెంటాడుతోంది. ఆ నీడలాంటి నాయకుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాలు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మాట తీరులో మార్పు రావడాన్ని టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ప్రభుత్వ తప్పిదాలకు తనకు ఏమాత్రం సంబంధం లేదన్న సంకేతాల్ని జనానికి పవన్ కళ్యాణ్ ఎందుకు పంపాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదనే చర్చకు తెరలేచింది. పవన్ మనసులో ఏదో ఉందని, భవిష్యత్తులో కలిసి నడిచే పరిస్థితి లేనట్టు కనిపిస్తోందని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ కంటే పవన్ కళ్యాణ్తోనే ఎక్కువ రాజకీయ నష్టం జరుగుతోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ ప్రతిపక్ష నాయకుల్లా విమర్శించడం ఏంటంటూ పవన్ కామెంట్స్ను గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మొదలుకొని తాజాగా తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటన వరకు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వంతో తనకు సంబంధం లేదన్నట్టు విమర్శలు చేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదని, కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మాత్రం అర్థమవుతోందనే కామెంట్స్ టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి అండ్ కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు గట్టిగా డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగిందని, దళితులకు అన్యాయం జరిగిందని, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదని ప్రతిరోజు ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఆఫీసులపై కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తున్నా రేవంత్ రెడ్డి గమ్మునుంటున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో మత కలహాలు పెరిగాయన్నాడు. రాష్ట్రంలో క్రైమ్ రేటు 23% పెరిగిందని అన్నారు. అందుకే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. క్రైమ్ రేటు పెరిగినట్లు ఈ మధ్య మీడియాలో వచ్చింది, కానీ మత కలహాలు జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని హరీష్ రావు విమర్శించాడు. ప్రజలకు భద్రత లేదనే భావన కలగాలి, ఒకలాంటి సంక్షోభం ఏర్పడాలి, రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పిందని గవర్నర్ కేంద్రానికి నివేదించాలి, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. తీవ్రమైన మత కలహాలు జరగలేదు, సంక్షోభం తలెత్తలేదు, లా అండ్ ఆర్డర్ను ప్రభుత్వం అదుపు చేయలేని పరిస్థితి లేదు. అటువంటప్పుడు కేంద్రం రాష్ట్రపతి పాలన ఎలా పెడుతుంది? హరీష్ రావు డిమాండ్ చేయగానే సరిపోయిందా? ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.